మామిడికాయ ముక్కల పచ్చడండి. దీనిని జీడి ఆవకాయ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మామిడికాయల్లో మనకి టెంక అనేది ఫామ్ అవ్వదండి. మనం ఆవకాయ పెట్టుకుంటాం కదా, దానికి ముందు వచ్చే చిన్న చిన్న మ్యాంగోస్తో ఈ పచ్చడి అనేది తయారు చేస్తారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని ఒక ముద్ద తింటే ఆహా, ఆ రుచి మాటల్లో చెప్పలేనిది కదండి. ముందుగా ఒక బౌల్ని కొలతకు తీసుకోండి. ఆ బౌల్లో 3/4 కప్పు వరకు ఆవాలు వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. మీరు బయట ఆవపిండి కొనుక్కుని తెచ్చుకున్నా పర్వాలేదండి. ఒకవేళ బయట ఆవపిండి అయితే మాత్రం ఆవపిండిని కూడా ఒక 10 నిమిషాలు ఎండలో ఉంచండి. తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి మనకి వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజుల నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఫంక్షన్స్లో కూడా ఎక్కువ యూస్ చేస్తారండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత వీటిని మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆవపిండి కూడా ఎంత క్వాంటిటీ వచ్చిందో ఒక్కసారి బౌల్తో కొలుచుకోండి. తర్వాత మన దగ్గర ఉన్న మ్యాంగోస్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా ఒక 10 నిమిషాలు ఎండలో ఉంచండి. ఇప్పుడు ఈ మ్యాంగోస్ని కొలత వేసుకుందామండి. ఇక్కడ నాకు 4 గిన్నెల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయండి. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకు 1 గిన్నె ఆవపిండి, 1 గిన్నె కారం, అరగిన్ని ఉప్పు వేసుకున్నానండి. తర్వాత ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసుకుని వాటిని కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటినన్నిటిని ముక్కలకు మంచిగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ అనేది చెక్ చేయండి. మీకు ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే ఇంకొంచెం కలుపుకోండి. నా దగ్గర ఉన్నవైతే నాకు టేస్ట్ సరిపోయాయండి. మీరు ఇదే కొలతలతో వేస్తే మనకి పచ్చడిలోని గ్రేవీ కూడా మంచిగా వస్తుందండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగండి. ఆ తర్వాత వీటిని మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి గాను నేను 2 గిన్నెల ఆయిల్ వేసుకున్నానండి. ఫస్ట్ ఒక గిన్నె ఆయిల్ వేసి మంచిగా కలుపుకోండి. మనకి గరిటె తిప్పుతుంటే ఫ్రీగా తిరగాలండి పచ్చడిలో. అప్పటి వరకు మనం ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, గరిటె అనేది ఫ్రీగా తిరగడం లేదు. అందుకని నేను మరొక 3/4 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు కలిపి చూడండి గరిటె అనేది ఫ్రీగా తిరుగుతుంది. అంతేనండి, మనకి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని సమానంగా సర్దుకుని మూత పెట్టి ఒక 2-3 అవర్స్ వదిలేశారంటే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. నూనె అనేది నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ యూస్ చేయండి. పచ్చళ్ళలోకి పప్పు నూనెలే బాగుంటాయి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.